నమస్కారం. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనలు. ఆయుర్వేదం ఆరోగ్యం అనేటటువంటి ఒక కొత్త శీర్షికను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రతివారం కూడా ఒక్కొక్క ఆసక్తికరమైన అంశాలని ఈ ఆయుర్వేదం ఆరోగ్యం అనేటటువంటి ఈ శీర్షికన మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదం అనేది సనాతనమైంది. ఇది మన జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ ఆయుర్వేదానికి సంబంధించి అలాగే ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం ఈ కార్యక్రమాల పరంపరలో తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదం అనేది సనాతనమైంది. ఇది మన జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ ఆయుర్వేదానికి సంబంధించి అలాగే ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం ఈ కార్యక్రమాల పరంపరలో తెలుసుకోబోతున్నాం. అసలు ఆయుర్వేదంలో అనేక రకాల హితోపదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అంటుంది ఆయుర్వేదం. అంటే మనకి తెలుసు చతుర్వేద పురుషార్థాలు ఉన్నాయని. వీటిని ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటారు. ఎవరైనా కానీ ఈ చతుర్వేద పురుషార్థాలని సాధించడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అప్పుడే మానవ జన్మ సార్థకం. ధర్మం అంటే ఏంటంటే ధర్మబద్ధంగా, అర్థం అంటే సంపద. ఈ ధర్మబద్ధంగా అర్థాన్ని అంటే సంపదని సంపాదించాలి. ఆ తర్వాత కామం అంటే కోరిక, అంటే కోరికని కూడా పరిమితులకు లోబడి సాధించుకోవాలి. ఇలాగా ధర్మబద్ధంగా అర్థాన్ని అంటే సంపదని, అదేవిధంగా మనకు కావలసినటువంటి అంశాలని సాధించుకున్నప్పుడు అప్పుడు మోక్షం లభిస్తుంది అని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. ఇప్పుడు ఈ ధర్మార్థ కామ మోక్షాలని సాధించాలి అనేది మన అన్యాపదేశంగా మన జీవిత పరమావధి ఇది. అయితే ఈ నాలుగిటిని సాధించాలంటే కూడా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం కోసం ఈ అర్థాన్ని సాధించాలంటే ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది అని మన సనాతన గ్రంథాలు చెప్తాయి. అదే ఈ చక్కటి ఎక్స్ప్రెషన్ ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. అంటే ఈ ఆరోగ్యం అనేది మూలమైంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి అంటే ఇది ఒక చక్కటి ఎక్స్ప్రెషన్. అదేవిధంగా ఇంకా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఎలాగంటే సర్వమేవ పరిత్యజ్య శరీరం అనుపాలయేత్ శరీరస్య ప్రణష్టస్య సర్వమన్యే వినశ్యతి అంటుంది ఆయుర్వేదం. సర్వమేవ పరిత్యజ్య, అన్నిటినీ, సర్వమేవ అంటే అన్నిటినీ కూడా, పరిత్యజ్య అంటే వదిలివేయాలి. శరీరం అనుపాలయేత్ శరీరాన్ని రక్షించుకోవటం కోసం ప్రతిదాన్ని కూడా వదిలేయాలి. శరీరస్య ప్రణష్టస్య అంటే శరీరం ఒకవేళ నశిస్తుంది అనుకోండి, అప్పుడు సర్వమేవ పరిత్యజి అంటే అన్నీ కూడా నశిస్తాయి. శరీరం నశిస్తే అన్నీ నశిస్తాయి. అంటే మనం పూజ చేయాలనుకోవచ్చు, లేకపోతే కోట్లు సంపాదించాలనుకోవచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉండొచ్చు. ఈ ఆలోచనలు ఉండాలి అంటే ముందు మనకి ఒక సాధనం అవసరం. ఆ సాధనమే మన శరీరం. ఒకవేళ ఈ శరీరం నశించిందనుకోండి, అన్నీ నశిస్తాయి. అందుకే ఆయుర్వేదం ఈ చక్కటి ఎక్స్ప్రెషన్ చెప్పింది, సర్వమేవ పరిత్యజ్య, అన్నిటినీ వదిలేసేసి మన శరీరాన్ని రక్షించుకోవాలి అని. ఇంకా చాలా చక్కటి సూచనలు ఉన్నాయి. నగరీ నగరస్యేవ శరీరస్యేవ రథీయద. అంటే ఏంటంటే ఒక నగరపాలకుడు తన నగరాన్ని ఎలా రక్షించుకుంటాడో, అలాగే ఒక రథికుడు అంటే ఒక రథాన్ని తోలేవాడు తన రథాన్ని ఎలాగా రక్షించుకుంటాడో, అలాగా మనము మన శరీరాన్ని రక్షించుకోవాలి అని ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే చాలామందికి ఈ అల్లోపతికి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అసలు అల్లోపతి అంటే ఏంటి, ఆయుర్వేదం అంటే ఏంటి, ఇలాగా అనుమానం వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా రకాల వైద్య శాస్త్రాలకు సంబంధించి వింటూ ఉన్నాం. ఉదాహరణకు నేచురోపతి అని, రేకి అని, అదేవిధంగా హోమియోపతి అని, ఆయుర్వేదం అని, అల్లోపతి అని, ఇలాగా. అయితే ప్రధానంగా ఏంటంటే అల్లోపతికి ఆయుర్వేదానికి తేడాని కనుక మనం తెలుసుకుంటే అప్పుడు అల్లోపతి కంటే ఆయుర్వేదం ఏ రకంగా పెద్దది, ఏ ఉన్నతమైంది అనేది తెలుస్తుంది. ఉదాహరణకు అల్లోపతిని కనుక తీసుకుంటే ఇది చాలా వరకు ఎక్స్పెరిమెంటల్. అంటే ఏంటి, పరీక్ష చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫలానాది ఉంది అని తేలితే అప్పుడు దాన్ని నమ్ముకుంటారు, లేకపోతే నమ్మరు. అదే ఆయుర్వేదం అలా కాదు, ఎక్స్పీరియన్షియల్. అంటే ఏంటంటే మనం అనుభవించి మనం తెలుసుకునేది. అందుకే చాలామందికి ఈ వేడి చేసిందన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసేది. మనకి ఏ టెస్ట్లోనూ వేడి చేయటం అనేది తెలియదు.
అయితే అలోపతి ఏంటి, అక్కడ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయితేనే అది విశ్వసిస్తుంది. కానీ ఆయుర్వేదం అలా కాదు, ఎక్స్పీరియన్షియల్ అంటే ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకునేది. అలాగే ఈ ఒక భావం కూడా అంతే. అంటే కొంత ఒక విషయాన్ని చూసినప్పుడు సున్నితమైన భావం కలుగుతుంది, ఒక విషయాన్ని చూసినప్పుడు ఉద్రేకపూరితమైన భావం కలుగుతుంది, మరొక విషయాన్ని చూసినప్పుడు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్షియల్ ఫీలింగ్స్. వీటిని కొలవలేం, ఏ ల్యాబ్లోనూ ఏ టెస్ట్లోనూ వీటిని కొలవలేం. కాబట్టి ఈ రకంగా ఆయుర్వేదం అనేది ఉన్నతమైంది, ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకునేది. కాబట్టి అలోపతిని కనుక తీసుకుంటే అనలైటికల్ అంటే ఏంటంటే అనాలిసిస్ చేస్తారు, అనాలిసిస్ ప్రకారంగా ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే ఆయుర్వేదం అలా కాదు, ఇది హోలిస్టిక్. హోలిస్టిక్ అంటే ఏంటంటే అన్నిటినీ కలిపి, అంటే హోల్ అంటే మొత్తంగా కలిపి వివరించేది హోలిస్టిక్. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈఎన్టీ ఉంది. ఈఎన్టీలో అంటే ఇయర్ నోస్ థ్రోట్కి సంబంధించినటువంటి శాస్త్రం. ఈ ఈఎన్టీలో చాలామందికి ముక్కుకి సంబంధించిన సమస్య ఉందనుకుందాం. అయితే ఈ ముక్కుకి సంబంధించినటువంటి సమస్య ఒకసారి ఉదాహరణకు తలకి సంబంధించిన సమస్య మైగ్రేన్. ఈ మైగ్రేన్ అనేది తలకి కాబట్టి ఒకసారి కడుపులో వికారంగా అనిపించినప్పుడు, లేకపోతే ఎసిడిటీ లాగా అనిపించినప్పుడు, పైత్యం చేసినప్పుడు తలనొప్పి వస్తుంది. కాబట్టి ఈఎన్టీ పరంగా చూసినప్పుడు అక్కడ స్థానికంగా లోకల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అనేదో చూస్తాం, కానీ కడుపులో ఉండేది చూడం. కానీ ఆయుర్వేదం అలా కాదు, హోలిస్టిక్. అంటే ఏంటంటే ఈవెన్ మనసులో అసంతృప్తి ఉన్నా కానీ, లేకపోతే కడుపులో వికారంగా అనిపించినా కానీ, లేకపోతే ఎసిడిటీ అనిపించినా కానీ అది తలనొప్పికి దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా హోలిస్టిక్గా అంటే ఇన్ టోటాలిటీ ఆయుర్వేదం చూస్తుంది. కాబట్టి ఆ అలోపతి కంటే ఆయుర్వేదం నిశ్చయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. అలాగే అన్నిటికీ మించి అలోపతి ఆర్గాన్ ఓరియంటెడ్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా గుండెకి సంబంధించింది అంటే గుండె, మెదడుకి సంబంధించింది అంటే మెదడే. కానీ ఆయుర్వేదం అలా కాదు, ఇదేంటంటే ఫంక్షన్ ఓరియంటెడ్. అంటే ఏంటంటే ఫంక్షనింగ్గా అంటే పనితీరు ఆధారంగా అలోపతి అది ఆయుర్వేదం పనిచేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఆర్గాన్ ఓరియంటెడ్ ఏంటంటే మనకి ఒక విషాదకరమైనటువంటి వార్త విన్నప్పుడు గుండెలో బరువుగా అనిపిస్తుంది. వినటం అనేది చెవికి సంబంధించింది, అలాగే ఆలోచించడం అనేది మెదడుకి సంబంధించింది. కానీ గుండెల్లో బరువుగా అనిపిస్తుంది. ఈ గుండెలో బరువుగా అనిపించడం అనేది గుండె వరకే చూసినా మెదడు వరకే చూసినా రెండింటికి కనెక్షన్ తెలియదు. అదే ఫంక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఈ ఫంక్షనింగ్గా అంటే మనకి ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, వీటి మధ్య ఉండేటటువంటి పనితీరులో సమన్వయం ఉండటం వల్ల అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఆయుర్వేదం అనేది ఫంక్షన్ ఓరియంటెడ్, అలోపతి అనేది ఆర్గాన్ ఓరియంటెడ్. అలాగే ఆ అలోపతిని తీసుకుంటే ఇది హైపోథెటికల్ అంటే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నడుస్తూ ఉంటుంది. అయితే ఆయుర్వేదం అలా కాదు, ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఏంటంటే ఇది శాశ్వతమైంది. అంటే ఈ సిద్ధాంతం ఈరోజు నిజం కావచ్చు, రేపు అది అబద్ధం అవుతుంది. అంటే ఇప్పుడు యాస్పిరిన్ ఉంది, యాస్పిరిన్ ఒకప్పుడు చాలా మంచిది అన్నారు. ఆ తర్వాత దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని రేస్ సిండ్రోమ్ ఇటువంటి వాటిలో యాస్పిరిన్ వాడకూడదు అంటున్నారు. ఇలాగా ఒక హైపోథెసిస్ని ప్రతిపాదించి ఆ తర్వాత దాని ప్రకారంగా ఆలోచించడం అనేది అలోపతి చేసేటటువంటి విషయం. కానీ ఆయుర్వేదం అలాగా ఎటర్నల్. అంటే ఆమోదం విరేచనకారి, అంటే ఆమోదం విరేచనకారిగానే పనిచేస్తుంది. కొన్ని రోజులు విరేచనకారిగా అంటే యాంటీబయాటిక్స్ లాగా పనిచేసి కొన్ని రోజులు యాంటీబయాటిక్ ప్రభావాన్ని కోల్పోయినట్టుగా ఆమోదం ప్రభావాన్ని కోల్పోదు. అలాగే నెయ్యి అయినా అంతే. ఇలాగా ఏదైనా ఒక విషయం ఎటర్నల్గా అంటే శాశ్వతంగా పనిచేస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో. అలోపతిలో అలా కాదు, హైపోథెటికల్ లేకపోతే థియరిటికల్. ఇక అన్నిటికీ మించి అలోపతి క్రైసిస్ మేనేజ్మెంట్, ఆయుర్వేదం హెల్త్ మేనేజ్మెంట్. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటం. అంటే లాంగ్ టర్మ్ అనే కాన్సెప్టు అలోపతిలో తక్కువ, ఆయుర్వేదం అలా కాదు, హెల్త్ మేనేజ్మెంట్. అంటే మన ఆరోగ్యాన్ని రక్షించడం అనేది ఆయుర్వేదం ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లోకి ఒక ఈగ వచ్చింది, దాన్ని చంపాం, ఇది అలోపతి. అలాగే దోమలు వచ్చాయి, వాటిని చంపాం, అలోపతి. అయితే ఒక దోమను చంపగలం, 2 దోమలు చంపగలం, కొన్ని 100,000 దోమలు వస్తే చంపడం కష్టం, కొన్ని లక్షల దోమలు వస్తే చంపడం కష్టం. అయితే ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే ఇక అలోపతి విషయం చూసుకుంటే ఈ రకంగా క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే దోమలు చంపడం, ఈగలను చంపడం, దాడి చేయటం. కానీ ఆయుర్వేదం అలాగా హెల్త్ మేనేజ్మెంట్. అంటే ఈగలు మన ఇంట్లోకి రానివ్వకుండా మనం కాపాడుకోవటం. ఉదాహరణకు మస్కిటో నెట్స్ అమర్చుకుంటాం, లేకపోతే ఈగ వచ్చినా కానీ ఎక్కడ వాలకుండా గోడని నున్నగా ఉంచుకుంటాం, పరిశుభ్రంగా ఉంచుకుంటాం.
ఇదంతా హెల్త్ మేనేజ్మెంట్. ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి ఒక కాన్సెప్ట్. అలాగే అలోపతిని కనుక తీసుకుంటే ఇది డిసీజ్ ఓరియంటెడ్. అంటే ఏంటంటే పార్కిన్సోనిజం, దీనికి ట్రీట్మెంట్. అలాగే పక్షవాతం, దీనికి ట్రీట్మెంట్. అలాగే యాంజైనా, దీనికి ట్రీట్మెంటు. ఇలాగే డిసీజ్ ఓరియంటెడ్గా అలోపతి పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆయుర్వేదం అలా కాదు, పేషెంట్ ఓరియంటెడ్. అంటే ఒక సోరియాసిస్ వచ్చింది. ఈ సోరియాసిస్ అనేది చర్మాన్ని చిన్న పొలుసులుగా ఏర్పడుతూ ఉంటుంది. ఒక పొలుసులు రాలే పొట్టు వ్యాధి ఇది సోరియాసిస్ అనేది. ఈ సోరియాసిస్ని పరీక్ష చేస్తే వాటిలో ఏం కనపడదు, అంటే ఏ రకమైన ప్యాథాలజీ ఉండదు. అయినా పేషెంట్ మాత్రం సఫర్ అవుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలలో వ్యాధికి కాకుండా వ్యాధి వచ్చిన పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆయుర్వేదం కాన్సెప్ట్. అంటే ఒక తలనొప్పిని ఆయుర్వేదం చూడదు, తలనొప్పితోటి బాధపడుతున్న ఒక పేషెంట్ని చూస్తుంది. అలాగే సోరియాసిస్ని ఆయుర్వేదం చూడదు, సోరియాసిస్ తోటి బాధపడుతున్న ఒక పేషెంట్ని చూస్తుంది. ఇలాగా పేషెంట్ ఓరియంటెడ్గా ఆయుర్వేదం పనిచేస్తుంది. అలోపతి డిసీజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. అంటే జ్వరం వస్తే ఎవరికైనా క్రోసినే. కానీ ఆయుర్వేదం అలా కాదు. అంటే కొంతమందికి దడుపు జ్వరాలు వస్తూ ఉంటాయి, అంటే మనస్సు విషాదకరంగా ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇతరత్ర భయంతో లేకపోతే ఇతరత్ర లోపల శరీర తత్వం ప్రకృతి అనేది పిత్త ప్రకోపం వల్ల జ్వరం వస్తూ ఉంటుంది. కాబట్టి మనిషిని ఆధారం చేసుకొని వ్యాధిని ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఆయుర్వేదం విశిష్టత. అలోపతి ఏమో కేవలం వ్యాధికే ట్రీట్మెంట్ ఇవ్వటం అలోపతి దృక్పథం. ఈ రకంగా ఇవి ప్రధానమైనటువంటి విషయాలు ఈ అలోపతికి అదేవిధంగా ఆయుర్వేదానికి మధ్య భేదాలను కనుక ఆలోచిస్తే ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయుర్వేదం అనేది ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే ఆయుర్వేదం అంటూ ఉంటారు కదా. అసలు ఈ ఆయుర్వేదం అనేది ఏంటి అంటే ఆయుష్ ప్లస్ వేదం అనేది ఆయుర్వేదం. ఆయుష్ అంటే ఏంటంటే శరీర ఇంద్రియ సత్వాత్మల సంయోగం. శరీరం అంటే ఏంటంటే మనకి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. వీటి సమిష్టిని కలిపి శరీరం అంటూ ఉంటారు. అలాగే సత్వం అంటే ఏంటి అంటే మనస్సు. ఆత్మ అంటే ఈ శరీరము, సత్వం అంటే మనస్సు, ఆత్మ, వీటి సంయోగాన్ని దీన్ని ఆయుష్ అంటారు. ఇక వేదం అంటే ఏంటంటే జ్ఞానం అని, అంటే అవగాహన అని. అంటే ఏదైతే శరీర ఇంద్రియ సత్వ ఆత్మలకు సంబంధించినటువంటి అవగాహన కలగజేస్తుందో దాన్ని ఆయుర్వేదం అంటారు. అంటే కేవలం ఇది ఒక వైద్య శాస్త్రం మాత్రమే కాదు, ఇది ఒక జీవన శాస్త్రం. ఆయుష్ మొత్తాన్ని తెలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య శాస్త్రం ఈ ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదాన్ని గురించి మనం ముందు కార్యక్రమాలలో ఆయుర్వేదం విశిష్టత, అదేవిధంగా ఏ వ్యాధుల్లో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకొని ఏ వ్యాధుల్ని సునాయాసంగా తగ్గించుకోవచ్చు. ఎన్నో రకాల మొండి జబ్బులు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు మధుమేహం, అదేవిధంగా అధిక రక్తపోటు, అలాగే నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా చర్మ వ్యాధులు, ఇటువంటివి అనేక రకాల సమస్యలు అడుగడుగున మన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఇటువంటి అనేక రకాల ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ ఆయుర్వేద సిద్ధాంతాలతోటి, అదేవిధంగా మీ ఇంట్లో మీకు దొరికేటటువంటి చిన్న గృహ దినుసులతోటి వీటన్నిటికీ సంబంధించినటువంటి సమస్యలని ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఆయుర్వేద ప్రయోజనం ఏంటి అంటే ఆయుర్వేదానికి కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కూడా తెలుసుకోవటం అవసరం. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య చ రోగ ప్రశమనం అంటుంది ఆయుర్వేదం. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే ఏంటంటే స్వస్థుడు వీడి స్వాస్థ్యాన్ని ముందు రక్షించాలి, ఇది ప్రధానం. ఆ తర్వాత ఆతురస్య రోగ ప్రశమనం. ఆతురుడు అంటే ఎవరంటే వ్యాధి కలిగిన వాడు అని, లేకపోతే బాధతోటి ఉన్నవాడు అని. ఇలాగా బాధతో ఉండేవాడి ఆ సమస్యని తగ్గించడం అనేది రెండో ప్రయోజనం. కానీ మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని రక్షించటం. అంటే మన శరీరం అనేది ఒక గాజు మందిరం లాంటిది. ఒకసారి ఈ గాజు మందిరానికి బీటలు వారితే మనం చేసేటటువంటి చికిత్స అనేది ఒక అతుకులాగా ఉంటుంది. క్విక్ ఫిక్స్ పెడతాం, అతుకు పెడతాం పగోళ్ళని, లేకపోతే ఎరాల్డైట్ పెడతాం, అతుకు పెడతాం. కానీ ఎరాల్డైట్ కనిపిస్తూనే ఉంటుంది అతుకులో. అదేవిధంగా మన శరీరం కూడా అంతే. వ్యాధిగ్రస్తం ఒకసారి అయితే ఇక ఆ తర్వాత మనం చేసే చికిత్స అనేది తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది తప్పితే ఒరిజినాలిటీని అంటే మౌలికంగా ఉండేటటువంటి గుణకర్మలను తీసుకురాదు. అందుకే ప్రథమ ప్రయోజనం ఆయుర్వేదాన్ని ఏంటి అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, స్వస్థుడి స్వాస్థ్యాన్ని రక్షించటం. ఆ తర్వాత ఆతురస్య చ రోగ ప్రశమనం. ఆ తర్వాత రెండో ప్రయోజనం
ఆతురస్య రోగ ప్రశమనం, వ్యాధిగ్రస్తుడి వ్యాధిని సునాయాసంగా అపాయం లేని రీతిలో ఇతర కొత్త సమస్యలు సృష్టించకుండా తగ్గించడం అనేది కూడా ఆయుర్వేద ప్రథమ ప్రయోజనం. అయితే స్వస్థస్య స్వాస్థ్య రక్షణ అన్నారు. అయితే మరి స్వస్థస్య అంటే స్వాస్థ్యం అంటే ఏంటి? ఇది చాలామందిని వేధించేటటువంటి అనుమానం. స్వాస్థ్యం అంటే హెల్త్ అంటే ఏంటి అంటే ఇల్ హెల్త్ లేకపోవటం అనేది హెల్త్ కాదు. ఆయుర్వేదం చాలా చక్కగా వివరించింది. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్థ ఇతి అభిధీయతే అంది ఆయుర్వేదం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్థ ఇతి అభిధీయతే అంటుంది స్వాస్థ్యాన్ని గురించి ఆయుర్వేదం చెప్తూ. సమదోషాలంటే ఏంటంటే మన శరీరంలో వాత పిత్త కఫాలు అనేటటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, బేసిక్ ఎనర్జీస్ ఇవి. వీటి మధ్య ఉండేటటువంటి సమన్వయాన్ని సాధించడమే ఆయుర్వేద స్వాస్థ్యం అనేది. అలాగే సమాగ్నిశ్చ, మనకి శరీరం లోపల అగ్ని ఉంటుంది. ఈ అగ్ని ఏంటంటే అంతరగ్ని. ఇది ఉదాహరణకు మనకి తీక్ష్ణాగ్ని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి విషమాగ్ని అంటే విషమంగా ఉంటుంది, ఒక్కోసారి బాగా ఆకలేస్తుంది, ఒక్కోసారి అసలు ఆకలేదు. అలాగే మందాగ్ని కొంతమందికి ఉంటుంది, అంటే ఏది తినాలన్నా కానీ ఆకలిగా అనిపించదు వీళ్ళకి. ఇలాగా కొంతమందికి విషమాగ్ని ఉంటుంది, కొంతమందికి తీక్ష్ణాగ్ని ఉంటుంది, కొంతమందికి మందాగ్ని ఉంటుంది. ఇలా కాకుండా సమాగ్ని ఉండటం అనేది స్వాస్థ్యం. సమదోషాలు అంటే బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ సమానంగా ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, అగ్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా సమస్య ఉంది, మందు వేసుకున్నాం, ఆ మందుని కూడా అరిగించుకునే శక్తి శరీరంలో లేకపోతే అప్పుడు ఆ మందు పనిచేయదు. కాబట్టి అగ్ని అనేది సమానంగా సామ్యావస్థలో ఉండాలి. అలాగే సమధాతు అంటే ఏంటంటే మనకి ధాతువులు ఉన్నాయి, సప్త ధాతువులు. రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రాలు అనేవి సప్త ధాతువులు. ఈ సప్త ధాతువులు అన్నీ కూడా వాటి ఫంక్షనింగ్ సరిగ్గా చేస్తూ ఉండాలి. అంటే రసం కొద్దిగా తగ్గిన, రక్తం పెరిగిన సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి, అది సమధాతు అంటే. ఇక మలక్రియ, మనకి త్రిమలాలు ఉన్నాయి, స్వేదం, మూత్రం, పురీషం అని త్రిమలాలు. అంటే చెమట, అదేవిధంగా పురీషం అంటే మలం, అదేవిధంగా మూత్రం, ఇది కూడా అంతే. చూడండి, మనం ఎక్కువసార్లు మూత్రాన్ని పోస్తే ప్రాబ్లం, అలాగే అసలు మూత్రం రాకపోయినా ప్రాబ్లమే. చెమట కూడా అంతే, ఎక్కువ చెమట పడుతుంది సమస్య, అసలు చెమట రాదు అప్పుడు కూడా సమస్య. అంటే స్కిన్ డిసీజెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పొడి చర్మం వస్తుంది. ఇలాగా ఈ మలాలు కూడా సమానంగా పనిచేస్తూ ఉండాలి. అప్పుడు ఇలాగా ఉన్నంత మాత్రాన అప్పుడే మనం స్వాస్థ్యం అనలేం. ఇంకేంటి అంటే ప్రసన్నాత్మేంద్రియం మనః, అంటే ప్రసన్నమైనటువంటి ఆత్మ ఉండాలి. అలాగే ఇంద్రియాలు ఉండాలి, అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఈ కళ్ళు, ముక్కు, చెవి, అలాగే నాలుక, చర్మం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలు ఉంటాయి, ఉదాహరణకు చేతులు, కాళ్ళు, ఇవన్నీ కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే వీటి మధ్య సమన్వయం ఉండాలి, ప్రసన్నమైన ఆత్మ ఉండాలి, మనసు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు స్వస్థ ఇతి అభిధీయతే అంటారు. అప్పుడు ఇటువంటి వాళ్ళని స్వస్థులు అంటారు, దీన్ని స్వాస్థ్యం అంటారు. కాబట్టి చూడండి ఎంత చక్కగా చెప్పాడో. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్థ ఇతి అభిధీయతే, దీన్ని స్వాస్థ్యం అంటారు. అంటే ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ఆరోగ్యం అంటారు. అంతేకాని మనకి ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నంత మాత్రాన అది మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు, ఇంకా మనకి ఏదో అనీజినెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలా ఏదీ లేకుండా చక్కగా ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు దాన్ని హెల్త్, పర్ఫెక్ట్ హెల్త్ అంటారనమాట. కాబట్టి ఇదే దాదాపుగా అర్థం వచ్చేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ హెల్త్ని డిఫైన్ చేస్తుంది. ఎలాగంటే హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్. అంటే ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఈ ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ ఉండాలి, అప్పుడే దాన్ని హెల్త్ అంటారు. కాబట్టి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి విషయం. ఇది ఆయుర్వేదానికి సంబంధించి మౌలికమైనటువంటి సమాచారం. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తిరిగి ఇదే రోజు ఇదే సమయంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. ఇలా కలుసుకున్నప్పుడు వరుసగా మనం రోజువారీగా ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులని, నడువు నొప్పని, అలాగే మధుమేహం, అదేవిధంగా అధిక రక్తపోటు, అలాగే రక్తపోటు తగ్గటం, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వరుసగా వీటన్నిటికీ సంబంధించిన ప్రాథమిక సమాచారం, నివారణ పద్ధతులు, అదేవిధంగా మీరుగా చేసుకోగలిగినటువంటి గృహ చికిత్సలు, చివరిగా ఆయుర్వేద మందులు, వీటన్నిటికీ సంబంధించి ఈ ధారావాహిక కార్యక్రమాల్లో తెలుసుకుందాం. నమస్తే.